arrest warrant is produced, now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు దాదాపు 10 గంటల సేపు ఇంట్లో సోదాలు చేశారు. చేసిన తర్వాత ఈ రోజు 5:20 అరెస్ట్ చేసినట్లుగా ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్ ఈ కవిత భర్త అనిల్కి ఒక లెటర్ కూడా ఇచ్చి వేశారు. కానీ మధ్యలోనే మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు రావడం, ఇంట్లోకి వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ, ట్రాన్సిడెంట్ వారెంట్ లేకుండా ఎలాగొచ్చారంటూ ఈడీ అధికారులతో పూర్తిగా వాగ్వాదం దిగారు. అయినా అవన్నీ పట్టించుకొని ఈడీ కొద్దిసేపటి క్రితమే కవితను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకెళ్లారు. అయితే వారెంట్ ఉండే అవసరమా, ట్రాన్సిడెంట్ వారెంట్ ఏంటి అనే విషయాన్ని స్కాట్లాండ్ నుంచి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి కవిత అరెస్ట్ ని ఏ విధంగా చూడాల్సి వస్తుంది, కేటీఆర్ చెప్తున్న మాటల్లో నిజమెంత, దానివల్ల ఉపయోగం ఏముంది, లీగల్ గా ఏం జరగబోతుంది, కవితని రేపు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసింది, అంటే మల్టీ లెవెల్ ఎంఎల్ఎం పిఎల్ఎం కాబట్టి ఎన్ని రోజుల్లో ఆవిడ బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదు లోపల ఇంకా ఎంతకాలం ఉంటారనే విషయాన్ని రాజీవ్ రెడ్డి గారు చెప్తారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. రాజీవ్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తున్నాం కవిత అరెస్ట్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కేటీఆర్ చాలాసేపు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్ లో అసలు ఏమైనా ఫస్ట్ ఉందంటారా, లేదు ఏదో టైం పాస్ కోసం చేసినట్టు అనుకోవచ్చు? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా ఇది ఈ విధంగా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, రేపు లీగల్ గా మీరు ప్రొసీడ్ అవుతా తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఒక దశలో కేటీఆర్ ఈడీ అధికారులకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. మీరేమంటారు? నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఇష్యూ ఏంటిదంటే, కేటీఆర్ గారు ఏదో క్లిప్ నేను చూస్తా ఉన్నా, ఆయన 2-3 విషయాలు సెర్చ్ కోసం వచ్చి అరెస్ట్ చేశారు, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇదే పదే చెప్తున్నా, మనకి ఉన్న పరిజ్ఞానం అంతా లీగల్ పరిజ్ఞానం తెలుగు సినిమాలే. పాత సినిమాలు ఎప్పుడు పోయినా ఇన్స్పెక్టర్ వారెంట్ ఉందా అని ఆయన అనడము, ఈయన కాగ్నైజబుల్ అఫెన్స్ కి సిఆర్పిసి కింద, మీరు పిఎంఎల్ యాక్ట్ కాదు, సిఆర్పిసి కింద కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఎటువంటి వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేయవచ్చు. మైనర్ అఫెన్సులు, చిన్న నేరాలు తప్పిస్తే పైనుంచి 2 ఏళ్లు ఆ పైన పడే శిక్ష నేరాలన్నిటికీ ఎటువంటి వారెంట్ అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పిఎంఎల్ యాక్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఎనాక్ట్మెంట్, సిఆర్పిసి సెక్షన్ దీనికి అప్లికబుల్ కాదు. పిఎంఎల్ యాక్ట్ సెక్షన్ 19 కింద అరెస్ట్ చేస్తారు. సో 19 లో సింపుల్ గా అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేసే ఆఫీసర్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ మాత్రమే కన్వే చేయాలి అని ఉంటది. సో ఇంకోటి ట్రాన్సిట్ వారెంట్ ఉందా అని అన్నారు. ఇది కూడా ఒక మన దగ్గర పాపులర్ అన్నమాట ప్రజల్లో. ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదండి ఇండియాలో అరెస్ట్ చేయడానికి. ఎక్కడి నుంచి అయినా అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా తీసుకెళ్లొచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటంటే సెక్షన్ 1 మన సిఆర్పిసి ప్రకారం, దీని ప్రకారం ఏంటిదంటే అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల జ్యూరిడిక్షన్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఓకే, దీనికి ఒక ఎక్సెప్షన్ సిఆర్పిసిలోనే ఉంటుంది, పిఎంఎల్ యాక్ట్ లో ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ ప్లేస్ నుంచి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడానికి జర్నీ కనుకుంది అనుకోండి, ఆ జర్నీ టైమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అంతే తప్పిస్తే ఏ ట్రాన్సిట్ వారెంట్, ఈ మధ్యన చూసాను రఘురామకృష్ణరాజు గారిని ఆంధ్ర పోలీసు సిబిసిఐడి వచ్చి పట్టుకొని పోతే వాళ్ళ అబ్బాయి అక్కడికి వచ్చి ఎటువంటి వారెంట్ లేకుండా వచ్చారు, లేకపోతే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు, పర్మిషన్ తీసుకోలేదు. ఇండియాలో ఏ జ్యూరిడిక్షన్ పోలీసులైనా సరే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. పర్సన్ అరెస్ట్ చేయడము, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వటము, తీసుకెళ్లి రిమాండ్ చేయడము, జర్నీ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జెంప్టెడ్. కానీ కొన్నిసార్లు పోలీసు వారు ఏం చేస్తారంటే, బాగా డిలే అవుతుంది అని అనుకుంటేనేమో నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి అప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు. ట్రాన్సిట్ వారెంట్ తోటి రారు. ఒకవేళ సపోజ్ బాగా డిలే ఉంది అనుకోండి, కవితని ఢిల్లీలో ప్రొడ్యూస్ చేయాలంటే అప్పుడు నియరెస్ట్ మేజిస్ట్రేట్ అంటే నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ఓన్లీ ట్రాన్సిట్ వారెంట్, ఆ మేజిస్ట్రేట్కి ఎటువంటి అధికారం ఉండదు, ఓన్లీ చెక్ చేసి వారెంట్, ఆ ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లి ఢిల్లీలో రిమాండ్ చేస్తారు. బట్ ఇప్పుడు అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ కేసులో మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఇది పిఎంఎల్ కేసులో ఎప్పటి నుంచో అరెస్ట్ అవ్వాల్సింది. ఈడీ చాలా పిలిచారు, వెళ్ళారు, వచ్చారు, ఫోన్స్ ఇచ్చారు. ఇప్పటికీ దీనికి ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ కేసు కూడా ఉంది. దీని కంటిన్యూషన్ లో ఈడీ తర్వాత సిబిఐ కూడా టేకప్ చేసుకుంటుందా?
అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈడీ అఫెన్స్ లో 2 రకాలండి. ఈడీ అఫెన్స్ రావాలంటే ఒక ప్రెడికేట్ అఫెన్స్, ఒక నేరం జరిగి ఉండాలి. అవును. షెడ్యూల్ ఈ పిఎంఎల్ యాక్ట్ లో షెడ్యూల్ ఇచ్చిన అఫెన్స్లలో అంటే మోస్ట్ ఆఫ్ ఐపీసీ అఫెన్స్లు ఇవన్నీ అనుకోండి, ఒక అఫెన్స్ జరిగితేనే ఈడీకి పవర్ వస్తుంది. ఈ కేసులో ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించిన కొందరు కరప్షన్ తీసుకొని ప్రైవేట్ పార్టీలకి బెనిఫిట్ జరిగేలా చేసి గవర్నమెంట్ లాస్ జరిగే ప్రెడికేట్ అఫెన్స్ సిబిఐ అఫెన్స్ అండి. అవును. అయితే అక్కడ కొద్దిగా అంబిగ్విటీ ఉండాలన్నమాట. అంటే ప్రెడికేట్ అఫెన్స్ లో లేని వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయొచ్చా లేదా అనేది. సో దానికి ఏంటిదంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒక్కోసారి ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఐపీసీకి సంబంధించిన నేరాలు కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సంబంధించిన నేరాలు మనం ఉంటాం. కొందరు చేసిన తర్వాత ఆ డబ్బును లాండరింగ్ చేసి దాన్ని దాచిపెట్టడంలో కొంతమంది సహాయం చేస్తారు, వారు దీంట్లోకి రారు. ఓకే. బట్ దాంట్లో ఉండొచ్చు అనేది దానిపైన డెఫినెటివ్ గా సుప్రీంకోర్టు నుంచి లేదండి. ఓకే. సో అదొకటి ఉంది. మేబీ మనం అనుకున్నట్టు అంటే 2 విధాలు, ఒకటేమో ఈడీ వారు సిబిఐ వారు పద్ధతిగా వెళ్తున్నారు, బట్ వాళ్ళు స్లోగా వెళ్తారు, ఎందుకంటే పక్కా ఇన్వెస్టిగేషన్ పక్కా ఆధారాలతోటి ప్రొసీడ్ అవుతారు అని ఒకటి అనుకుంటే డిలే బహుశా అందువల్ల ఉండొచ్చు. సో వాళ్ళు ఓకే. చూసిన తర్వాత ఈ మధ్యన ఆయన మాగుంట రాఘవరెడ్డి వీళ్ళు కొంతమంది అప్రూవర్ల కింద అయిన తర్వాత వారికి డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ మధ్యన సిబిఐ ఛార్జ్ షీట్ లో కవిత గారిని అక్యూజ్డ్ కింద యాడ్ చేశారు. అవును. సో ప్రెడికేట్ అఫెన్స్ లో ఆవిడ వచ్చేసింది ఉమ్. కాబట్టి ఇప్పుడు ఈడీకి ఎక్కువ ఆధారం దొరికింది టు అరెస్ట్ ఇన్ పిఎంఎల్ యాక్ట్ అని అనుకుంటున్నాను. ఒకటి లేదా ఓకే. పొలిటికల్ యాంగిల్ నుంచి చూస్తే బీజేపీ వారు మరి బహుశా మిస్టేక్ వేసినట్టున్నారు, లాస్ట్ టైం ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయకపోవడం. బీజేపీ నష్టపోయింది కాబట్టి ఈ ఎలక్షన్ ముందంటే ఏదంటారు కదా, పోయిన దగ్గర వెతుక్కోవడం అని, ఉమ్. ఇప్పుడు చేసి ఏదైనా తిప్పాలని చూస్తున్నారేమో. ఓకే. బట్ సార్ ఈ బహుశా కేసు మోస్ట్లీ సిబిఐలో ప్రెడికేట్ అఫెన్స్ లో ఈవిడ పేరు ఈ మధ్యన యాడ్ అయింది. కరెక్టే. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేశారు కాబట్టి సిబిఐ కూడా కస్టడీ తీసుకునే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్ గా. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే సిబిఐ వారు అక్యూజ్ కింద చేసిన సిబిఐ నుండి 41A నోటీస్ ఇచ్చారు, బికాస్ అది ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. ఉమ్. ఈమె కంప్లైంట్ చేయకపోయినా యాక్షన్ తీసుకోవడానికి సిబిఐ వాళ్ళకు ఒక ఇబ్బంది ఉండాలండి. ఉహు. జనరల్ కన్సెంట్ తెలంగాణలోకి రావడానికి అది జీవో పాస్ చేసి రద్దు చేసింది కేసీఆర్ గారు గవర్నమెంట్, పోయిన అవును. గవర్నమెంట్. అవును. సో దాంతో ఏమన్నా అంటే దానిలో కూడా చిన్న అంబిగ్యూటీ ఉందండి. జనరల్ కన్సెంట్ స్టేట్లు రద్దు చేసినప్పుడు రూల్ ఏంటిదంటే స్టేట్ లో జరిగిన నేరాలకి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. బట్ కొన్ని హైకోర్టు జడ్జిమెంట్లు ఏంటిదంటే ఇంకో దగ్గర సపోజ్ ఢిల్లీలో నేరం జరిగింది, తెలంగాణకు వచ్చి చేయొచ్చు అని కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఏమో అరెస్ట్ చేయొచ్చు అని అంబిగ్యూటీ ఉంది దానిపైన. సో సిబిఐ వారు కాస్త ఏమన్నా తటపటాయించుంటారు తెలంగాణకు వచ్చి తీసుకోవడానికి. సో ఇప్పుడు ఈడీ వాళ్ళు తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు కాబట్టి రేపు ఎల్లుండి అయిన తర్వాత సిబిఐ వారు కూడా కోర్టులో పిటిషన్ ఇస్తారు కస్టడీ ఇమ్మని చెప్పి. అచ్చా. అంటే మీరు చెప్తున్నట్లుగా ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం సిబిఐ నడుస్తుంది కాబట్టి మీరు అన్నట్లు చిన్న ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళింది కాబట్టి ఈజీగా ఈ కేసులో కూడా ఆమె రిమాండ్ చూపించారు. ఇప్పుడు సిబిఐ వారు కూడా కస్టడీ 100% తీసుకుంటారు, ఎందుకంటే 41 నోటీస్ ఇచ్చారు, షీ డిడ్ నాట్ కంప్లై. ఓకే. కానీ ఆ కవిత కేటీఆర్ అన్నట్లుగా సుప్రీంకోర్టులో ఉంది, ఇప్పుడు పెండింగ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయడానికి ఇది లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా వెళ్తున్నారు, మీరు రేపు పొద్దున్న మేము ఖచ్చితంగా కేసు సుప్రీంకోర్టులో వేస్తాం, మీరు ఫిక్స్ అప్ అవుతారని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి 2 విషయాలండి. ఒకటి ఇప్పుడు అదే నేను చెప్పింది, అందరూ ఏమంటారు న్యాయశాస్త్ర కోవిదులు అయిపోయి మాట్లాడారు. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎటువంటి ఆర్డర్ అయితే లేదు, బట్ వీళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఓవరాల్ గా ఏదో సుప్రీంకోర్టు అంది ఈడీకి సంబంధించిన అడ్వకేట్ అండర్టేకింగ్ ఇచ్చారన్నారు, అది నేను చూడలేదు, ఎవరు చూడలేదు. అది ఉండగా వీళ్ళు చేయరండి. సో దాంట్లో ఏదో అంబిగ్యూటీ ఉంది, దాంట్లో ఏదో లొసుకుంది కాబట్టి అరెస్ట్ చేశారు. 1. రెండోది ఈ విల్ నాట్ టేక్ కోర్సివ్ స్టెప్స్ అనేది యూనివర్సల్ కాదండి. మీరు కోఆపరేట్ చేయట్లేదు లేదా మీరు పారిపోయే అవకాశం ఉంది, మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తున్నారు అనుకోండి, అవి వర్తించవు. ఏదేమైనా వీళ్ళు సుప్రీంకోర్టు రేపు వెళ్ళిన తర్వాత ఇక్కడ బెయిల్ వేసుకోవాలా, సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయాలనేది ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారి కేసు లాగా ముందే చెప్పినట్టు ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే మేజిస్ట్రేట్ గారే బెయిల్ ఇచ్చేది. రకరకాల టెక్నికాలిటీలు పట్టుకొని సుప్రీంకోర్టుకు వచ్చి హియరింగ్ అయ్యే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సార్ ఇందులో 2 విషయాలు చెప్పండి. రేపు ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఒకవేళ కవితగా బెయిల్ రావాలంటే ఏం చేయొచ్చు? రేపు వేయంగానే ఒకటండి, రిమాండ్ ని అబ్జెక్ట్ చేయటం. మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టులో ఉంది, అది ఉంది, కానీ అది నిలబడదు. నేను చెప్పాను ఎటువంటి రూల్స్ లేవు, ట్రాన్సిట్ వారెంట్ అని ఈ టైం అరెస్ట్ చేయాలి, ఈ టైం అరెస్ట్ చేయకూడదు. సెక్షన్ 19 ప్రకారం ఏంటిదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించిన డెసిగ్నేటెడ్ ఆఫీసర్ బిలీవ్స్ దట్ దిస్ పర్సన్ హెస్ కమిటెడ్ అన్ అఫెన్స్, నేరం చేశారనుకుంటే అరెస్ట్ చేసే పవర్స్ ఉంటాయి. ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటిదంటే అరెస్ట్ గ్రౌండ్స్ ని
ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. అయితే రైట్. బహుశా కేటీఆర్ గారు బట్టి చూపెడుతున్నది అదే, ఏదో 10-15 ఇలా అరెస్ట్ గ్రౌండ్స్ ఇచ్చినట్టున్నారు. కాబట్టి రిమాండ్ అనేది ఖచ్చితంగా. సెకండ్ బెయిల్కి వచ్చే వరకు అగైన్ మళ్ళీ చెప్పింది, పిఎంఎల్ యాక్ట్ లో బెయిల్ కండిషన్స్ వెరీ వెరీ స్ట్రింజెంట్. ప్రైమా ఫేసి అక్యూజ్డ్ అంటే ముద్దాయికి ఈ నేరంతో సంబంధం లేదు, ఇది వదిలేస్తే మళ్ళీ ఈ నేరం రిపీట్ చేసే అవకాశం లేదు. ఈ రెండు ప్లస్ సిఆర్పిసిలో రెగ్యులర్ బెయిల్ కండిషన్లు, ఏది ఎవిడెన్స్ ట్యాంపర్ చేయరు, విట్నెస్ లను థ్రెటన్ చేయరు. అయితే సో వెరీ 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 డిఫికల్ట్ టు గెట్ బెయిల్ అండి. ఎందుకు, ఆయన అభిషేక్ బోయినపల్లి ఉన్నాడు, ఆయన అసోసియేట్ మాత్రమే. ఆల్మోస్ట్ 2 years నుంచి ఆయన మర్చిపోయారు, వీళ్ళు కూడా మర్చిపోయారు. నాకు తెలిసి బహుశా ఆయన కుటుంబ సభ్యులు కూడా మర్చిపోయినట్టున్నారు. ఎందుకు ఆయనతో పాటు లోపలే మనీష్ ఉన్నారు. మనీష్ సిసోడియా కూడా లోపల ఉన్నారు కదా. అదే అండి, సేమ్ కంటెన్షన్ మీద ఆయన కూడా సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు. సో బెయిల్ ఇంపాసిబుల్ అండి. ఓకే. రెండోది ఇది చేసిన తర్వాత వాళ్ళు బెయిల్ పిటిషన్ అయినా మళ్ళీ సిబిఐ కస్టడీ ఉంటుంది. ఎందుకంటే సిబిఐ అసలు వీళ్ళు సుప్రీం కోర్టులో ఫస్ట్ టైం ఈడీ చెప్పింది ఏంటంటే, మేము విట్నెస్ కింద కాదు ముద్దాయి కింద పరిగణిస్తున్నామని చెప్పినట్టుంది ఒకసారి సుప్రీం కోర్టులో. అవును, అవును. సార్ ఫైనల్ గా చెప్పండి, కవితకి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందంటాడు? అదే రెగ్యులర్ ప్రొసీజర్ పిఎంఏలో బెయిల్ వచ్చే క్వశ్చనే లేదండి. ఏదైనా సిబిఐలో వచ్చి బెయిల్ వచ్చి దాని తర్వాత రావాల్సింది తప్పిస్తే, రేపు వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ కస్టడీ అడుగుతారు ఇంటరాగేషన్ కి. అదే 4 రోజులు 5 రోజులు వారం రోజుల కస్టడీ. బట్ పిఎంఎల్ Okay. యాక్ట్ లో హైలీ ఇంపాసిబుల్ టు గెట్ బెయిల్ అండి. రైట్ అండి. సార్ రేపు మీరు చెప్తున్నట్లుగా హౌస్ మోషన్ వెళ్తే అదే హౌస్ మోషన్ కి వెళ్ళి సుప్రీం కోర్టుని అప్రోచ్ కావటము. బట్ ఐ డోంట్ థింక్ సుప్రీం కోర్టు వీటిలో ఇంటర్ఫియర్ కాదండి, కింద నుంచి రండి అంటది. వచ్చా మీకు గుర్తుందో లేదో, మనీష్ సిసోడియాకి పరిగెత్తకుండా సుప్రీం కోర్టు హైకోర్టుకి వెళ్తే కింద అవును. కోర్టుకి వెళ్ళండి అన్నారు, మళ్ళీ కింద నుంచి పైదాకా వెళ్ళాడు ఆయన. ఇదే గ్రౌండ్స్ మీకు ఏమైనా ఉంటే కింద చెప్పుకోండి అని అంటారు. ఓకే. ఫైనల్ గా అరెస్ట్ చూస్తుంటే ముందుకి ఏదైనా రిలీఫ్ ఉంటది కానీ ఒకసారి జరిగిపోయిన తర్వాత కష్టం అనమాట వెనక్కి తీసుకోవడం. ఇక కాసేపు ఒప్పుకొని కొన్ని రోజులు లోపల ఉంటామని చెప్పి ఉండాల్సిందే వచ్చా, అది కవిత అయితే ఢిల్లీ జైలుకి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా. ఢిల్లీ జైల్లో ఉండాల్సిందే అంటారు. ఏ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదు, ఏ వారెంట్ అవసరం లేదు. సార్ ఇందులో రికవరీ ఏమైనా కనిపిస్తుంది అంటారా? చూపిస్తారా వాళ్ళు? మీకు మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కేసులో కూడా తీసుకొస్తాను, చాలా కేసుల్లో రికవరీ అవసరం లేదండి. మీరు మా ఇంట్లో దొంగతనం చేశారు, ఎత్తుకొని పోయి తాగి తందనాలని బారేశారండి, మీ దగ్గర నుంచి ఏం రికవరీ చేస్తాం మేము? ఉండదు. ఓన్లీ నెయిలింగ్ ఏంటిదంటే ఈవిడ్ని ఫస్ట్ అంటే పిఎంఎల్ యాక్ట్ ఏంటిదంటే ప్రైమా ఫేసి ఉందా లేదా ఒకటి చూడటం. రెండో సెక్షన్ 50 స్టేట్మెంట్లు అడ్మిసిబుల్ అండి. దాంట్లో కవిత పైన ఐ థింక్ రామచంద్ర పిల్లే ఇంకోరు అందరూ చాంతారని చెప్పారు. దాని తర్వాత కొంతమంది విట్నెస్లు అంటే ఈవిడ అసోసియేట్లు ఐ థింక్ ఆ ఫీనిక్స్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఇంకోటి ఏదో R&R అని చెప్పి ఇంకో ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చాయి. తర్వాత ఏం చేశారు, వట్నాలోపల్లి ఏదో ప్రాపర్టీ రామచంద్ర పిల్లే పేరు మీద ఉంది, అవును. అది డెఫినెటివ్ గా వైట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఈ లిక్కర్ ప్రొసీడింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో కొన్నాడు అని. బట్ అవును. బ్యాక్ టు బ్యాక్ తీసుకెళ్లి ఆయన శ్రీనివాసరావు అనుకుంటా, ఆయన కన్ఫెషన్ ఏంటిదంటే రామచంద్ర పిల్లేకి నేను కవిత గారు చెప్తేనే డబ్బులు ఇచ్చాను అన్నాడు. అవును. సో అది రామచంద్ర పిల్లే డబ్బు కాదు అనేది అక్కడి వరకు అయితే ఎస్టాబ్లిష్ చేసి, ఒక ప్రాపర్టీ, ఒక మనీ ట్రేలు, ఆ మనీ ఆరిజినేటింగ్ శ్రీనివాసరావు కన్ఫెషన్, కవిత గారు చెప్తే నేను అది ట్రాన్స్ఫర్ చేశాను. సో రామచంద్ర పిల్లే డబ్బులు లేవు, ఏం లేవు ఇందులో, ఇది కవిత గారి డబ్బుతోటే ఆ ప్రాపర్టీకి ఉంది అని. రెండోది ఐ థింక్ ఫీనిక్స్ వాళ్ళు ఇంకో కంపెనీ ఏదో ఆ ప్రాపర్టీకి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఎవరో ఫోన్ చేసి ఈ రామచంద్ర పిల్లి ఎవరో మాకు తెలియని కూడా తెలియదు, చాలా విఐపి, చాలా పెద్దలకు సంబంధించిన వారు, రిజిస్ట్రేషన్ చేయండి అంటే చేసాము అని చెప్పారు. రైట్ అండి. సో అంత ఉంటే చాలు బెయిల్ రిజెక్ట్ చేయడానికి. రైట్. మొత్తమే తీసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయింది, కవితకి బెయిల్ రావడం ఇప్పుడు ఇంపాసిబుల్ అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. అదే విధంగా కేటీఆర్ చెప్తున్నట్టుగా ట్రాన్స్లేట్ వారెంట్ అనేది ఈ కేసులో వర్తించదు, పోలీసులకు ఎక్కడి నుంచైనా అరెస్ట్ చేసే అధికారం ఉందంటూ చాలా క్లియర్ కట్ గా తేల్చేశారు. ఇది